ఈరోజు అల్లు అర్జున్ అరెస్ట్ విషయం చాలా చర్చనీయాంశంగా మారింది. కానీ ఇక్కడ జరిగిన అంశం పైన అన్ని కోట్లు, వందలు, వేల కోట్ల రూపాయలు వెచ్చించి కలెక్షన్స్ వచ్చి సినిమా రిలీజ్ కాకముందుకే అన్ని కలెక్షన్ చేసిన తర్వాత కూడా ఆ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కి ఒక అల్లు అర్జున్ సెలబ్రిటీగా ఆ థియేటర్‌కి రావడం. అక్కడ వితౌట్ పర్మిషను ఆయన వచ్చిన సందర్భంలో ఆ తొక్కిసలాటలో వాళ్ళు ఒక బాధితులు చనిపోయిన సంఘటనను మనం చూసినాం. కానీ అయినా గూడా ఓ ఔదార్యం లేకుండా ఉన్నటువంటి క్రమంలో కేసు రిజిస్టర్ కావడం, వెంటనే అరెస్ట్ కావడం, ఇవన్నీ గూడా పరిణామాలు జరుగుతున్నటువంటి చర్చ. కానీ ఇక్కడ జరుగుతున్న పరిస్థితులేందంటే, ఇవాళ సమాజం సినిమా రంగం పైన ఎందుకంటే అభిమానం అని చెప్పుకొని ఒక వెర్రితలలు వేస్తున్నటువంటి సందర్భాలను మనం చూస్తున్నాం. ఎందుకు ఈ సినిమా రంగంలో అక్కడ సినిమా ఏం మెసేజ్ ఇస్తా ఉన్నది? ఎందుకు అసలు ఆ సినిమా? అసలు ఎవరు? ఈ అభిమానం ఎందుకు? అసలు సినిమాలు అనేటోళ్ళు ఎందుకు తీస్తున్నారు? ఇవాళ బ్లాక్ మార్కెట్ దందా చేస్తున్నారు యథేచ్ఛగా. ఒకనాడు సినిమా థియేటర్ల ముందు బ్లాక్ టికెట్లు అమ్ముకుంటే వాళ్ళు నేరస్తులుగా ఉన్నారు. కానీ ఇవాళ ఒక సినిమాకు ఒక రేటు అన్నట్టుగా, ఒక సినిమాకు వాళ్ళు విచ్చలవిడితనంగా వాళ్ళు పెట్టుకున్నటువంటి క్రమంలో వాళ్ళకి ఇష్టమైన రేటుకు వాళ్ళు అమ్మడం. ఇది ఎంతవరకు కరెక్ట్? దీనికి నియంత్రణ లేదా? గతంలో చాలామంది ముఖ్యమంత్రులు దీన్ని నియంత్రించాలనే ఒక ఆలోచన ధోరణి ఉండే. కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా వీళ్ళతోటి ఒక కొల్యూజన్ అయినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఇవాళ 2 తెలుగు రాష్ట్రాలలో కూడా ఇలాంటి సందర్భాలలో ఈ పుష్ప 1 ఏంది, పుష్ప 2 ఏంది, పుష్ప 3 ఏంది, తీస్తే తీసుకో. కానీ ఇక్కడ ఉన్నటువంటి సందర్భంలో ఇక్కడ ఈ తొక్కిసలాట జరిగిన సంఘటనలకు ఖచ్చితంగా ఆ సినిమా యూనిట్ మొత్తం కూడా బాధ్యులవుతారు. అదేవిధంగా ఏదైతే అల్లు అర్జున్ అక్కడికి వితౌట్ పర్మిషన్ వచ్చినందుకు ఆయన కూడా బాధ్యులవుతాడు. ఖచ్చితంగా వాళ్లకు అనౌన్స్ చేసిన ఏదైతే కాంపన్సేషన్ ఉందో అది ఇవ్వాల్సి ఉంటుంది. ఖచ్చితంగా నేరం జరిగింది కాబట్టి పోలీస్ వారు ఆయన మీద యాక్షన్ తీసుకోక తప్పదు. దీనికి కారణం నిజంగా చెప్పుకుంటే సక్సెస్ మీట్లో రేవంత్ రెడ్డి పేరు తీయలేదని చెప్పేసే దీన్ని జరిగిందని చెప్పేసి ఈ అరెస్ట్ కారణం రేవంత్ రెడ్డి గారి పేరు ఉచ్చరించినందుకే అరెస్ట్ జరిగిందని చెప్పేసి అందరూ బాహాటంగా